హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే నెగటివ్ కామెంట్స్ వర్సెస్ పాజిటివ్ కామెంట్స్. చాలామంది అంటుంటారు, మీరు పాజిటివ్ని తీసుకున్నంత హ్యాపీగా నెగటివ్ని ఎందుకు తీసుకోరు, మీరు ఉండేది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు, సో రెండు కూడా ఈక్వల్గా మీరు తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు కదా. సో మనం ఆ విషయానికి వచ్చేసినట్లయితే ఎప్పుడైనా సరే హ్యాపీనెస్ అనేది హ్యాపీగా తీసుకుంటాం, అది ఏ విషయంలో అయినా కావచ్చు. ఒక బాధ పెట్టే విషయం అనేది కొంచెం మన హట్టింగ్గానే ఉంటుంది. సో అది డిఫరెన్స్ అన్నమాట. అంటే మనం ఒక ప్రాక్టికల్గా చెప్పాలంటే, ఒక పాపో బాబో పుట్టినప్పుడు మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం, అదేలాగా వాళ్ళు చనిపోయినప్పుడు ఎంత బాధగా ఫీల్ అవుతాం, అదే అన్నమాట నెగటివ్ కామెంట్కి పాజిటివ్ కామెంట్కి ఉన్న డిఫరెన్స్. తర్వాత ఇంకా నేను వ్యూ టైం ప్రకారం చూసినట్లయితే చూసే వాళ్ళు కూడా ఎందుకో నెగటివిటీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అదొక్కటి నేను గమనించాను. ఎప్పుడైనా మనం ఒక నెగటివ్ కామెంట్కి రియాక్ట్ అయితే దానికి కొన్ని లక్షల్లో చూస్తారు. అదే పాజిటివ్గా వచ్చింది, మాకు ఈ కామెంట్ చాలా హ్యాపీనెస్ ఇచ్చింది, మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కామెంట్ చదివి అని చెప్తే తక్కువ మంది చూస్తారు. అంటే మనందరిలో కూడా మార్పు రావాలన్నమాట. ఏదైనా అక్కడ కొట్లాడుకుంటున్నారన్నా ఉంటే ఇంట్రెస్ట్, బాగున్నారనే దానిలో ఉండట్లేదన్నమాట. సో ఏదైనా ఒక కాంట్రవర్సీ అయితేనే మీకు ఇష్టపడుతుంది చూసే వాళ్ళకి, చాలా మందికి ఇది కాంట్రవర్సీగా ఉందంటే బాగా చూస్తారు, లేకపోతే చూడరు అనమాట. ఏమైందో అన్నట్టు లోపలికి వెళ్తారు ఒకవేళ ఏదైనా నెగటివ్ కామెంట్స్ గురించి మనం మాట్లాడినప్పుడు. అదే పాజిటివ్ కామెంట్స్ గురించి అయితే అంత రారనమాట. అది డిఫరెన్స్. ఇంకొకటి ఏంటంటే, నెగటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ సమానంగా తీసుకోమన్నారు కదా. తర్వాత వీడియోస్ చేసేటప్పుడు కూడా మీరు నెగటివ్ కామెంట్స్ గురించే ఎక్కువ హైలైట్ చేస్తారు, ఎక్కువ మాట్లాడతారు, అదేలాగా కొన్ని వందల మంది పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, సరే వాటి గురించి కూడా మీరు ఒక వీడియో చేయొచ్చు కదా అని చెప్పి ఒకరు అన్నారు. వాటి గురించి కూడా ఒక వీడియో చేయొచ్చు. ఈవెన్ కామెంట్స్లోనే హ్యాపీగా రిప్లై ఇస్తాం అనమాట అందరికీ, పాజిటివ్గా రియాక్ట్ అయిన వాళ్ళందరికీ. సో నెగటివ్గా రియాక్ట్ అయిన వాళ్ళకి కూడా నేనైతే ఇస్తాను. ఎందుకంటే నేను మ్యాక్సిమం నా నెగటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం మై లెవెల్ బెస్ట్ నేను వాళ్ళని ట్రై చేస్తాను కన్విన్స్ చేయడానికి. కానీ చాలామంది కన్విన్స్ అయిన వాళ్ళు ఉన్నారు, కన్విన్స్ కాని వాళ్ళు ఉన్నారు. కానీ నాకు చాలా తక్కువ వచ్చేది నెగటివ్ కామెంట్స్. ఆ వచ్చే కొన్ని కామెంట్స్లో కూడా అందరూ కూడా నెగటివ్ నుంచి పాజిటివ్కి వచ్చి మళ్ళీ మనకు ఆల్రెడీ ఇప్పుడు కూడా మన కొత్త ఛానల్స్లో కూడా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఆ విధంగా అన్నమాట. సో అందువల్ల నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ మాకు ఈ రిస్క్ అంతా ఎందుకు, మేము ఇంత ఓపిక మాకు లేదు అన్నప్పుడు మీరు సింపుల్గా స్కిప్ చేసేయండి లేదా డిలీట్ చేసేయండి. ఒకవేళ డిలీట్ చేయలేదంటే మీరు ఒక రిప్లై ఇస్తే మళ్ళీ దానికి ఇంకొక రిప్లై వాళ్ళు ఇయ్యను, తర్వాత మనతోటి సబ్స్క్రైబర్స్ అందరూ వాళ్ళకి కౌంటర్లు పెట్టను. ఎందుకంటే మనల్ని నచ్చే వాళ్ళు మన చుట్టూ ఉన్నారు కదా. మన సబ్స్క్రైబర్స్లో చాలామంది మనల్ని ఇష్టపడి చూస్తూ ఉంటారు. వాళ్ళకి మనల్ని అన్నప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి కోపం వస్తుంది. అయ్యో వీళ్ళు మా అక్కని ఇలా అన్నారే, ఈ అమ్మాయిని ఇలా అన్నారని ఆటోమేటిక్గా వాళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఏదైనా కామెంట్ పెట్టను, వాళ్ళు దానికి రిప్లై ఇచ్చినప్పుడు ఎవరైతే మనకు సపోర్ట్ చేశారో వాళ్ళు హర్ట్ అవును. సో ఇవన్నీ కూడా అవసరమా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఎందుకు సింపుల్గా డిలీట్ చేసేస్తే అంతటితో పోతుంది. ఒకవేళ మళ్ళీ పెట్టారా మళ్ళీ డిలీట్ చేసేస్తే జస్ట్ డిలీట్ ఒకటి కొట్టినందువల్ల మనం హ్యాపీగా ఉంటాం అనమాట. సో ఆ విధంగా కూడా మీరు ట్రై చేయొచ్చు. ఒక్కసారి దాన్ని నెగటివ్ని అసలు చదవకండి. ఫస్ట్ ఒక లైన్ చదవగానే మీకు అర్థమైపోతుంది. జస్ట్ దాని మిగతా కూడా మ్యాటర్ మీరు చదవక్కర్లేదు, జస్ట్ డిలీట్ చేసేయండి. డిలీట్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. మీరు ఎప్పుడైతే ఆ నెగటివిటీని మీకు తీసుకుంటూ ఉంటారో అప్పుడే వాళ్ళకి ఇంకా చేయాలి అనేసి వాళ్ళకి, అంటే కొంతమంది చాడిజం ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా మనం ఎంత నెగటివిటీని తీసుకుంటూ ఉంటామో అంత రెచ్చిపోతూ ఉంటారు. ఓహో మేమేదో సాధించేసాం, వీళ్ళని బాధ పెట్టేసి బాగా సాధించేసాం అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఎందుకు ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. సో అందుకోసం మీరు మ్యాక్సిమం నెగటివ్ కామెంట్స్ని అవాయిడ్ చేయండి, పాజిటివ్ కామెంట్స్ మాత్రమే రిప్లై ఇస్తూ రండి. ఒకవేళ నెగటివ్ కామెంట్స్ ఏదైనా ఒక నార్మల్గా అన్నా వాళ్ళకి 1-2 కామెంట్లు పెట్టి చూడండి, మారుతారేమో చూడండి. ఒకవేళ మారకపోతే సింపుల్గా బ్లాక్ చేసేయండి, పీడ వదిలిపోద్దు ఒకేసారి. ప్రతిసారి డిలీట్ చేసుకుంటూ పోతే మళ్ళీ పెడుతూ ఉంటారు కాబట్టి, సో ఎవరైతే మీకు అలా పెడుతున్నారో దాన్ని మీరు డిలీట్ చేసేయండి. ఈ మధ్య నేను ఒక ఛానల్లో మన ఆర్మీ అతన్ని పట్టుబడ్డాడు కదా, ఆ విక్రమ్,
ఆ విక్రమ్ గురించి పెడితే దానికి కూడా డిస్లైక్ చేశారు. అంటే మన దేశం గురించి పోరాడే ఒక హీరోని కూడా డిస్లైక్ చేసి దానికి కూడా ఒక నెగిటివ్ కామెంట్ పెట్టారు. నిజంగా చాలా బాధ వేసింది. అంటే వీళ్ళు ఒక మనుషులేనా? మన దేశం అసలు నిజంగా ఎంత రియల్ హీరో అండి ఆయన వీడియో ఒకటి మనం పెడితే ఇలా అయ్యింది. సో అతను రియల్ హీరో కాబట్టి ధైర్యంగా అసలు కళ్ళలో బెరుగ్గానే ఏం లేదు, చంపితే చంపండి అన్నట్లు ఉందన్నమాట ఆయనది. అసలు నిజంగా ఒకవేళ నాకు అవకాశం వస్తే ఆయన పాదాలకు నమస్కారం చేయాలనుంది. అంత రియల్ హీరోని నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూశాను. అంత పెరుకు లేకుండా, అంటే చంపేస్తారేమో, ఇప్పుడు మనకు తెలియకుండా చచ్చిపోయేది వేరండి. మిమ్మల్ని చంపుతాము అన్నప్పుడు మనకు ఎట్లయినా సరే అయ్యో చంపేస్తారో, ఎక్కడ పొడుస్తారో, ఎక్కడ కాలుస్తారో అని చెప్పి భయం ఉంటుంది కదా. సరే అతను ఎక్కడ కూడా మనకు వాళ్ళు ఆ పాకిస్తాన్ వాళ్ళు వీడియో షూట్ చేసి పంపించినప్పుడు ఆ వీడియో చూసినప్పుడు కూడా ఎక్కడ బెరుగ్గానే ఏం లేదు. అదొక్కటి నాకు బాగా ఇంప్రెస్ చేసింది. ఆ వీడియో ఇంప్రెస్ అయి నేను పెడితే దానికి కూడా నెగిటివ్ కామెంట్. అంటే మన దేశంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది. దానికి ఒకటి. మళ్ళీ ఇంకొకటి, వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు ఆమె రియాక్ట్ అయింది, ఆ ఆర్మీ పర్సన్. అసలు ఎంత ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు మనందరికి కూడా. ఒక ఇన్స్పైర్ అయిన ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి వీడియో పెడితే కూడా దానికి కూడా డిస్లైక్. అంటే ఏంటండి వీళ్ళు? అంటే వీళ్ళు ఒక మనుషులేనా? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎంత లో థర్డ్ క్లాస్ పీపుల్ అని చెప్పేసి. సో అమ్మాయి ఎంత పెయిన్ భరిస్తూ మీ సానుభూతి అక్కర్లేదు, హీఈస్ ద రియల్ హీరో అని చెప్పి ఆ డెడ్ బాడీ ముందు అన్ని మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆల్మోస్ట్ అందరూ కూడా నాకు తెలిసి ఒక మనసున్న వాళ్ళు ఆ వీడియో చూసి ఏడవకుండా ఎవరూ లేరండి. ఒక మనసు నిజంగా రియల్ హార్ట్ ఉన్న వాళ్ళు ఎవరు ఏడవకుండా లేరు. అట్లాంటి వాటికి కూడా డిస్లైక్ కొడతారు, కామెంట్లు, నెగిటివ్ కామెంట్లు పెడతారు. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము. సో అందువల్ల అంత మహనీయులకే కామెంట్ పెట్టిన వాళ్ళు మనమెంత ఒక లెక్క అలా అనుకునేసి మనం లైట్ తీసుకుని దాన్ని సింపుల్గా డిలీట్ చేయడం లేదా బ్లాక్ చేయడం అదొకటి చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జస్ట్ ఈ సింపుల్ టిప్ మీకు యూజ్ అవుతుందని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.